హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు గణేష్ చతుర్థి వ్లాగ్. సో, ఇక్కడ నేను మా బుజ్జి గణపయ్య కోసం డెకరేషన్ అయితే చేస్తున్నాను. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో అది ముందు రోజే నేను ఇంకా చెల్లె డెకరేషన్ చేసి పెట్టాము. బికాజ్ ఆ రోజు అంటే చాలా లేట్ అవుతుందని చెప్పేసి. సో, ఇక్కడ లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏదైతే ఉందో అది నేను చిన్నగా చేస్తున్నాననమాట. దాని తర్వాత ఇంకా ప్రసాదాలు చేసేద్దామని వచ్చేసాను. అంటే నేను ఒక్కదాన్నే కాదు, మమ్మీ చేస్తుంటే నేను మమ్మీకి హెల్ప్ చేద్దామని వచ్చాను. అండ్ ఇక్కడ మమ్మీ మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యపు పాయసం రెడీ చేస్తున్నారు. బియ్యపు పాయసం రెడీ. అండ్ ఇక్కడ మమ్మీ ఇంకా చెల్లె కలిసి మోదకాలు చేస్తున్నారు. నేనేమో ఇక్కడ మమ్మీ గైడెన్స్తో చిన్న చిన్న కుడుములు చేస్తున్నాను అనమాట. అలా చకచకా అన్ని ప్రసాదాలన్నీ చేసేసి పూజ స్టార్ట్ చేశాము. ఇది ఫైనల్గా మా బుజ్జి వినాయకుడి కోసం చేసిన డెకరేషన్. సాధనం ప్రణో దేవి సరస్వతి వాజే మనసా స్మరామి మహాగణపతిం. అలా మాకు వచ్చిన కొన్ని భజనలు మంత్రాలు అన్నీ చదువుకొని గణేశుడిని ప్రార్థించాము. అండ్ దెన్ ప్రసాదం ఆఫర్ చేసి కొబ్బరికాయ కొట్టేసి అలా కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ ఇది వచ్చేసి మా వెంచర్ వినాయకుడు అనమాట. నెక్స్ట్ డే మమ్మీ డాడీ ఇద్దరు కలిసి పూజలో కూర్చున్నారు. గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. అలా మంగళారతి పాట పాడేసి వచ్చేసాము ఇంకా. అలా 5 రోజులు వినాయకుడిని పూజించి ఇదేమో లాస్ట్ డే నిమజ్జనం రోజు, వినాయకుడి నిమజ్జనం రోజు మా వెంచర్లో అన్నప్రసాదం పెట్టారనమాట. సో నేను చెల్లె డాడీ అలా కొద్దిగా హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయడంలో. దాని తర్వాత వెంచర్లో ఉన్న వినాయకుడి లడ్డూని అందరూ కలిసి ఇలా ఇంటికి వెళ్ళి పంచారు. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకా రాంలో వచ్చింది.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా వెంచర్ వాళ్ళ సిగ్నేచర్ స్టెప్ అని చెప్పొచ్చేమో. నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా డాన్స్ చేయడం. మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో ఇలా జరిగిందనమాట మా వినాయక చవితి సెలబ్రేషన్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, మా సుష్ప వ్లాగ్స్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఫోన్ పట్టుకున్న అదే చేత్తో కొట్టేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.